तरह सुंदर था, पर एक दुख के मार्ग में गाँव और लहू के कारण वह सुंदरता उड़ गई। हाय, बपतिस्मा पाकर मेरी आत्मा भी सुंदर थी, पर मेरे पापों के कारण वह सुंदरता भी उड़ गई। हे मुक्तिदाता, तू ही उस सुंदरता को लौटा दे सकता है। अपने दुख को द्वारा ऐसा ही कर। हे यीशु। प्रणाम मरिया, कृपा कर, प्रभु तेरे साथ है, धन्य तू स्त्रियों में और धन्य तेरे घर का फल यीशु। हे सन मरिया, परमेश्वर की मां, प्रार्थना कर हम पापियों के लिए अब हमारे मरने के समय आमेन। हे प्रभु दया कर, हे क्रूस दया कर, हमारे ये विश्वासियों की आत्माएं दया से शांति निवास करे। आमेन। క్రీస్తునందు పునరుత్థాన సాక్ష్యాన్ని నేను ప్రచురణ చేయుటకు సెయింట్ హ్యాన్స్ చర్చ్ వారు నిర్వహించినటువంటి సంపూర్ణమైన ర్యాలీని బట్టి ప్రభుకు మహిమ కలుగుగాక. దైవజనమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మానవాళి పాపంలో నుండి శాపంలో నుండి విడిపించడానికి మానవుని యొక్క స్వరూపం దాల్చి మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆయన ఇలా సెలవిస్తున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, ఎవడు నా ద్వారా తప్పక పరలోకము చేయడని దేవుడు సెలవిచ్చాడు. ఆ వాక్కును నెరవేర్చడానికి దేవుడు 2025 సంవత్సరాల క్రితం ఆయన మానవుని యొక్క స్వరూపమును దాల్చి తన ప్రజల యొక్క పాపముల నుండి, తన ప్రజల యొక్క శాపముల నుండి విడిపించడానికి ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన పొందిన దెబ్బల స్వస్థత. ఈరోజు యేసు క్రీస్తు సిలువలో ఆయన రక్తము కాచింది. దేవుని యొక్క ప్రజలు మనము దేవునికి దూరస్థులమై ఉండగా ఆయన తన సమీపస్థులుగా మార్చడానికి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బ ద్వారా, ఆయన విలువైన రక్తము చేత మన పాపముల నుండి, మన శాపముల నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు మరణించాడు. దీన్ని శాంతి వారి అంటారు. ఆయన ఏ క్రోధము లేక, ఏ మత్సరము లేని వాడై ప్రతి జనము నుండి, ప్రతి ప్రజల నుండి, ప్రతి ఒక్కరిని ఏర్పాటు చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన మరణించింది కేవలము ఒక జాతి కొరకు కాదు, ఒక కులము కొరకు కాదు, కానీ యావత్ ప్రపంచం కొరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మరణించి లేవడం జరిగింది. ఎందుకు లేచినట్టు ఆయన పునరుద్ధానము. ఆ పునరుద్ధానము ద్వారా ప్రతి మనుషుడు తన పాపముల నుండి విడుదల పొందుతే, ప్రతి మనుషుడు వారి శాపముల నుండి విడుదల పొందుతే యేసు క్రీస్తు మరణించింది మన కొరకే. ఆ యేసు ప్రభు మరణించింది మన పాపముల కొరకే. యేసు ప్రభు మరణించింది మన శాపముల నిమిత్తమే. ఆయన మరణించి తిరిగి లేచింది మన పాపముల నుండి, మన శాపముల నుండి. మనం అంధకారంలో ఉండగా ఆయన అంధకారం నుంచి విమోచించటానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు మరణించి లేచిన పునరుద్ధానము. అందుకే ఈ సిల్వ యాగము ఏదైనా ఉందంటే మానవాళి పాప యాగము కొరకై ఆయన యాగ బలిగా మార్చబడ్డాడు. అందుకే మనుషుని యొక్క రక్తము, జంతువుల యొక్క రక్తము మనుషుని యొక్క పాపముల నుంచి ఏర్పరచదు, కానీ ఒక స్వరక్తము తన కుమారుడిని యేసు క్రీస్తుని లోకానికి పంపి ఆయన మరణయాగము ద్వారా పొందిన రక్తమే యేసు క్రీస్తు యొక్క రక్తము. ఆ లేఖనం సెలవిస్తుంది, యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి గాయములు కడుగుని, అది పాప గాయములు, శాప గాయములు, మత్సర గాయములటువంటివి తీసివేయడానికి యేసు ప్రభు మరణించాడు. ఈ గాయములు ఏమేమి
చీకటిలో నుండి తన ప్రజలను వెలుగులోకి పిలవడానికే యేసయ్య మరణించాడు. అందుకే తద్భక్తే పాప పరిహారమే, అంటే పాపములో నుండి మనుషుడు విమోచించబడాలంటే ఏ రక్తము వల్ల కాదు కానీ ఆ రక్తమై ఉండాలి. అదే యేసయ్య రక్తము, యేసు క్రీస్తు రక్తము మనందరి కడగడానికి, మన పాపల నుంచి విమోచించడానికే ఆయన స్వరక్తమంతా ప్రారంభించారనమాట. అందుకే యేసు ప్రభు మరణించింది. శిలువలో పలికిన 7 మాటలు విలువైన మాటలు యావత్ ప్రపంచానికి 7 దినాలు నిలబడి సువార్త ప్రకటించబడ్డది. కారణం అంటే నా పాపముల నుండి విమోచించువాడు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మన పాపం నుంచి విడిపించడానికే యేసయ్య మన కొరకు మరణించాడు. ఆ శిలువ ప్రాణం మోసుకుంటూ వెళ్ళింది నా పాపములు మాత్రమే. కాబట్టి దేవసనమా ఈ స్వర సిస్టమ్ ద్వారా ఎంతమందికి వినబడుతుందో, నీ కొరకే యేసయ్య మరణించాడు, నీ కొరకే యేసు ప్రభు లేచాడు, నీ కొరకే ఆయన పునరుద్ధారుడై లేచాడు. కనుక మనం దేవుని కొరకు పరిగెడుతున్నాం, దేవుని కొరకు పరిగెత్తాలి. అందుకే ఈ శాంతి ర్యాలీ రేపటి దినాలు కూడా రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ప్రారంభించబడుతుంది. హెచ్బి కాలనీ నుంచి హౌసింగ్ బోర్డు ప్రాంతం వరకు, హౌసింగ్ బోర్డు నుంచి నాచారం వరకు శాంతి ర్యాలీ ఉంటుంది. పునరుద్ధారుడైన యేసు క్రీస్తు, యేసు ప్రభువు మరణించి ఆయన సమాధిలో లేడు, ఆయన లేచినాడు అని సజీవ సాక్ష్యం రూపముగా రన్ ఫర్ దేవుని కొరకు పరిగెత్తుతా. ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం 6 గంటలకు ఎస్బీ కాలనీలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఈ నాచారం, మల్లాపూర్, ఎస్బీ కాలనీ 3 ప్రాంతాల నుంచి వందలాది మంది తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి మీ సంఘాన్ని కూడా కూడొచ్చిన మీ అందరికీ కూడా ఈ శుభవార్తలను తెలియపరుచుతుందంట. యేసు ప్రభు మరణించాడు, ఆయన తిరిగి వచ్చాడు. కనుక ఆయన కొరకు జీవించిన ఈ జీవితం దేవుని కొరకు పరిగెడదాం. దేవుడు మనందరినీ ఆయన రాకడ పర్యంతము ఎత్తబడి గుంపులో ఉండేదాక ప్రారంభించబడుతుంది. మొదటిగా వస్తుంది, ఆ తర్వాత కంపెనీకి వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు రావాల్సింది, ప్రతి ఒక్కరు కూడా హాజరు కాండి. పాస్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మీ సంఘం అంతా కూడా ఈ రన్ I long to lead my sheep to springs of endless life. My task is not fulfilled, my Father's work is done. The Son may not retire, within his Father's home. My task is not fulfilled, my Father's work is done. The Son may not retire, within his Father's home. Dear Father, I commend my spirit to your care. With this last prayer at night, I sleep in perfect peace. Dear Father, I commend